హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ గురు విత్. ఈరోజు మనం తెలుసుకుంటాం ఈ థ్రెడింగ్ సైకిల్ ప్రోగ్రామ్ ఎట్లా రాస్తారు. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఈ థ్రెడింగ్ సైకిల్ ఆప్షన్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకే, ఈరోజు మనం తెలుసుకుంటాం ఏంటంటే థ్రెడింగ్ సైకిల్ ప్రోగ్రామ్ మనకి ఎట్లా రాయాలి, దానికి ఏ ఆప్షన్ మనం పోయి మనకి ప్రోగ్రామ్ రాయాలి, ఆ ఆప్షన్ మనకి ఎట్లా ఫిల్ చేస్తారో ఈరోజు మనం తెలుసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే థ్రెడింగ్ సైకిల్ ప్రోగ్రామ్ మనకి ఎట్లా రాయాలి, హౌ టు రైట్ థ్రెడింగ్ సైకిల్ ప్రోగ్రామ్. ఓకే, ఇప్పుడు మనం ఆ థ్రెడింగ్ సైకిల్ ప్రోగ్రామ్ రాయడానికి ఒక డ్రైవ్ మనం చేస్తాం. ఒక డ్రైవ్ చేసి దాన్ని మనం ప్రోగ్రామ్ రాసి చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఒక డ్రైవ్ చేస్తాం. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇది ఒక కాంపోనెంట్. దీన్ని మనం M10 × 1.5 థ్రెడ్ చేయాలి. ఇది 1.5 ఏంటి, పిచ్. ఓకే, ఇది మనకి థ్రెడ్ చేయాలి. ఈ కాంపోనెంట్ లో మనకి M10 × 1.5 పిచ్ లో మనకి థ్రెడ్ చేయాలి. దానికి చేయాలని మనకి ఎట్లా మనం ప్రోగ్రామ్ చేయాలి, ఆ ప్రోగ్రామ్ చేయాలంటే ఒక కొత్త ప్రోగ్రామ్ ఫైల్ మనం క్రియేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఒక కొత్త ప్రోగ్రామ్ ఫైల్ మనం క్రియేట్ చేస్తాం, తర్వాత ప్రోగ్రామ్ రాసి చూపిస్తాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ఒక కొత్త ప్రోగ్రామ్ ఫైల్ మనకి క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత దీనిలో కొన్ని ఆప్షన్స్ మనకి చూపిస్తాయి. ఏంటి, ఎడిట్, డ్రిల్లింగ్, టర్నింగ్, కంటవర్ టర్న్, మిల్లింగ్, వేరియస్, సిమ్యులేషన్ అండ్ ఎగ్జిక్యూట్. ఓకే, ఫస్ట్ మనం ఏంటంటే ప్రోగ్రామ్ రాస్తాం. ప్రోగ్రామ్ రాసిన ముందు మనకి ఏం రాయాలంటే థ్రెడింగ్ సైకిల్ రాసిన ముందు ఏ టూల్లో మనకి చేస్తారో అది హోమ్ పొజిషన్, ఏ టూల్లో వేస్తారో ఎంత ఆర్పిఎం ఇవ్వాలి అది మనం ఇవ్వాలి. ఓకే, ఫస్ట్ మనం అది రాస్తాం. ఏంటి, G75 X0 and Z0. ఇది స్విచ్ కంట్రోల్ మీద ఏంటంటే ఈ G75 X0 and Z0 ఏంటంటే హోమ్ పొజిషన్. ఫస్ట్ మనం అది రాయాలి. తర్వాత మనకి ఏ టూల్లో మనకి చేస్తారో, ఏ హోల్డర్లో మనం దానికి టూల్ పెట్టాం, ఆర్ ఆప్షన్ నెంబర్ ఎంత అది మనం ఇవ్వాలి. సపోజ్ టూల్ నెంబర్ మనం 4th బ్లాక్ లో మనం పెట్టాం, అది మనం ఇవ్వాలి. టూల్ నెంబర్ 4 అని ఇవ్వాలి. ఓకే, ఆర్ D1 ఈ D0 ఇది వచ్చేసి మనకి ఆప్షన్ నెంబర్. మనకి సపోజ్ ఎక్కడైనా మనకి టూల్ లో మనకి ఏమైనా మార్చాలనుకుంటే ఈ ఆప్షన్ నెంబర్ ఇస్తేనే మనకి మార్చడానికి అవుతుంది, ప్లస్ మైనస్ మార్చేయడానికి అవుతుంది. అది మనం ఆప్షన్ నెంబర్ ఇవ్వాలి. కంపల్సరీ మనకి ఆప్షన్ నెంబర్ ఇస్తేనే అది మనకి యూజ్ అవుతుంది. ఓకే, తర్వాత మనకి ఇప్పుడు ఆర్పిఎం ఇవ్వాలి. మనం ఎంత ఆర్పిఎం లో అది రొటేట్ చేయాలి, మరి ఏ డైరెక్షన్ మనకి రొటేట్ చేయాలి అది ఇవ్వాలి. ఎంత, సపోజ్ G97 S800 ఆర్ M04. మనం రైట్ హ్యాండ్ టూల్ పెట్టుకుంటే యాంటీ క్లాక్ వైజ్ ఇవ్వాలి. సపోజ్ లెఫ్ట్ హ్యాండ్ టూల్ పెడతాను, మనకి క్లాక్ వైజ్ ఇవ్వాలి. M03 ఆర్ M04 మనకి ఇక్కడ మార్చాలి, ఆర్ మనకి ఆర్పిఎం ఇవ్వాలి. ఓకే, ఈ రాసిన తర్వాత ఇప్పుడు మనకి ఏంటంటే టూల్ మనకి హోమ్ పొజిషన్ లో ఉంటుంది. హోమ్ పొజిషన్ నుంచి మనకి ఈ జాబ్ ఫేస్ దాకా రావాలి. అప్పుడు ఏంటంటే రెపిల్ లో మనకి వస్తాం, ఎందుకంటే అక్కడ మనకి ఏ మెటీరియల్ మనకి టచ్ చేయడానికి లేదు. ఓకే, దానివల్ల మనకి ఇక్కడ మనకి G0X ఎంత ఇవ్వాలి. ఇప్పుడు మన థ్రెడ్ సైకిల్ రాయాలంటే ఇక్కడ ఎంత డైమీటర్ వేస్తారు, M10 వేస్తారు. ఎందుకంటే ఎక్స్టర్నల్ కాబట్టి మనకి M10 × 1.5 ఇచ్చారు అనుకోండి, మనం డైమీటర్ మనం 10 mm వేస్తారు. ఓకే, అది మనం ఎక్కడ మనకి 11 వేస్తాం, ఎందుకంటే ఒక 1 mm లో సెట్ లో మనకి ఆగుతుంది. ఎంతలో, Z10 లో మనకి ఇక్కడ ఆగుతుంది. ఓకే, ఆగిన తర్వాత ఇప్పుడు మనకి స్లోగా మన జాబ్ ఫేస్ దగ్గరికి రావాలి. అప్పుడు లైనర్ పొజిషన్ ఇవ్వాలి. ఏంటి, G01 Z2 ఆర్ ఫీడ్ 2 ఆర్ M07. స్లోగా వచ్చిన తర్వాత మనకి కూలర్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సైకిల్ మనకి కాల్ చేయాలి. ఆ సైకిల్ కాల్ చేయడానికి మనకి ఏ ఆప్షన్ పోవాలో చూడండి. మనకి టర్నింగ్ అనే ఆప్షన్ ఉంటుందా, హారిజాంటల్ సబ్ కీలో 3 నెంబర్ ఆప్షన్ ఉంటుంది టర్నింగ్ అని, దానిలో మనం క్లిక్ చేస్తాం. దానిలో క్లిక్ చేస్తే అప్పుడు మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ మనకి చూపిస్తుంది. ఏంటి,
స్టాక్ రిమూవల్, గ్రూప్, అండర్ కట్, థ్రెడ్, కట్ ఆఫ్. ఈ ఆప్షన్ మనకి చూపిస్తుంది. ఈ ఆప్షన్ లో మనకి థ్రెడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని మనం క్లిక్ చేయాలి. దాన్ని మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని సైకిల్స్ మనకి ఓపెన్ అవుతుంది. ఏంటి గ్రాఫిక్స్ వ్యూ అని వస్తుంది, గ్రాఫిక్స్ వ్యూ. और ఇక్కడ థ్రెడ్, లాంగ్, థ్రెడ్, టెపర్, థ్రెడ్, ఫేస్, థ్రెడ్, चेन और कैंसल एंड एक्सेप्ट. ఓకే, ఈ ఆప్షన్ మనకి చూపిస్తుంది. దీనిలో మనకి ఏ సైకిల్ అయినా మనం క్లిక్ చేయొచ్చు. దీన్ని బట్టి మన యొక్క థ్రెడ్డింగ్ సైకిల్ బట్టి, ఇప్పుడు థ్రెడ్డింగ్ బట్టి మనకి పేపర్ థ్రెడ్ ఇచ్చారా, ఈ ఫేస్ థ్రెడ్ ఇచ్చారా, ఈ మనకి చైన్ థ్రెడ్ ఇచ్చారా, అది మనం చూసి మనకి ఇక్కడ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే మనకి స్ట్రేట్ లో మనకి థ్రెడ్ ఉన్నాయి, థ్రెడ్ లాంగ్ ఉంటే మనకి థ్రెడ్ లాంగ్ అని మనం క్లిక్ చేస్తారు. ఇప్పుడు మనం థ్రెడ్ లాంగ్ అని క్లిక్ చేస్తారో అప్పుడు మనకి ఒక సైకిల్ మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. సైకిల్ కొన్ని ఆప్షన్స్ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఏంటి థ్రెడ్ లాంగ్, థ్రెడ్ లాంగ్ తునియాలని అంటారు. ఓకే, దానిలో ఒక టేబుల్ ఉంటుంది, టేబుల్. దీనిలో ఫస్ట్ లో ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ ఏంటి ఫస్ట్ మనం ఆప్షన్ రాస్తాం, తర్వాత మనకి ఫిల్అప్ చేసి రాస్తాం. ఓకే, పి జి మెషినింగ్. ఓకే, తర్వాత మనకి ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది, రెండు బాక్స్ ఉంటుంది. ఓకే, తర్వాత X0, Z0, Z1, LW, LR, H1, alpha, D1, U, NN, VR, multiple, और अल्फा. ఓకే, ఈ ఆప్షన్ మనకి చూపిస్తుంది. ఈ ఆప్షన్ లో మనకి ఫిల్అప్ చేస్తేనే ఎక్కడ మనకి సైకిల్ రన్ చేయడానికి అవుతుంది. ఎలా ఫిల్అప్ చేయాలి చూడండి. టేబుల్, టేబుల్ అంటే దానిలో కొన్ని థ్రెడ్స్ మనకి ఉంటాయి. ఏంటి నోన్, డిఎస్పి, బిఎస్డబ్ల్యూ, మరి యుఎన్ఎఫ్, ఇట్లా మనకి కొన్ని థ్రెడ్స్ మనకి ఉంటాయి. మనకి ఇది చేయడానికి నార్మల్ థ్రెడ్ చేయడానికి మనకి నోన్ లో క్లిక్ చేయాలి. సపోజ్ బిఎస్పి థ్రెడ్ చేస్తారో అప్పుడు బిఎస్పి క్లిక్ చేయాలి. ఓకే, లేదనుకోండి మనకి నోన్ లో క్లిక్ చేయాలి. ఓకే, తర్వాత పి, పి మీన్స్ ఏంటి పిచ్. మనకి ఇక్కడ పిచ్ ఎంత ఇచ్చారో 1.5, ఇక్కడ మనకి 1.5 ఇచ్చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు జీ, జీ అయింది మనకి ఏం ఇవ్వాలని అవసరం లేదు, అక్కడ మనకి 0 పెట్టేస్తే చాలు. ఓకే, మెషినింగ్, మెషినింగ్ ఏంటి రఫింగ్ అండ్ ఫినిషింగ్, కి ఫినిషింగ్. ఇక్కడ మనకి సింబల్స్ ఉంటాయి. మనకి 3 సింబల్స్ ఉంటాయి, రఫింగ్, ఫినిషింగ్, రఫింగ్ అండ్ ఫినిషింగ్. ఈ 3 సింబల్ మనకి ఉంటాయి. ఈ 3 సింబల్ మనకి సపోజ్ మనకి రఫింగ్ చేస్తారో ఇక్కడ మనకి రఫింగ్ లో సిలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఈ ఫినిషింగ్ చేస్తారో అప్పుడు మనకి ఫినిషింగ్ సింబల్ మనం సిలెక్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మనకి ఇక్కడ ఈ బాక్స్ లో ఏముంటుంది, ఈ బాక్స్ లో లైనర్ అండ్ డిగ్రెసివ్, లైనర్ ఆర్ డిగ్రెసివ్. నార్మల్ థ్రెడ్ చేయడానికి మనకి లైనరే క్లిక్ చేయాలి. డిగ్రెసివ్ దీనిలో రెండు మీనింగ్ ఉంటుంది. ఏంటి ఎట్లా మనకి థ్రెడ్ అవుతుందా, ఎక్కడ మనకి స్టాక్ ఉంటుంది NNN, E1M, ఎక్కడ మనకి స్టాక్ ఉంటుంది. ఈ లైనర్ లో లైనర్ మనకి ఈ క్రియేట్ చేయాలంటే ఈ లైనర్ మనం క్లిక్ చేయాలి. ఓకే, తర్వాత మనకి ఒక బాక్స్ ఉన్నాయి, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. ఏంటి ఎక్స్టర్నల్ థ్రెడ్ ఉన్నాయి, ఇంటర్నల్ థ్రెడ్ ఉన్నాయి, అది మనం చూసుకోవాలి. ఏంటి
ఇప్పుడు ఏమి ఉన్నాయి, ఎక్స్టర్నల్ థ్రెడ్ ఉన్నాయి, ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ క్లిక్ చేయాలి. ఓకే, తర్వాత వచ్చేసి H0 అంటే ఏంటి, రెఫరెన్స్ పాయింట్ ఇన్ SSC. మనకి ఎక్కడి నుంచి మనకి స్టార్ట్ చేయాలి అది మనం ఇవ్వాలి. ఎంత నుంచి స్టార్ట్ చేయాలి, సపోజ్ మనకి ఇక్కడ ఇచ్చేదంత M10 అంటే 10 mm డయామీటర్, ఎక్కడ మనకి 10.0 ఇవ్వాలి. ఇది ఎక్స్టర్నల్ కాబట్టి 10 వేస్తాం. ఇంటర్నల్ అనుకో ఈ 1.5 మనకి మైనస్ చేసి ఆ డయామీటర్ వేస్తారు. 8.5 మనకి చేయాలి. ఇంటర్నల్ అయితే 8.5 చేయాలి, ఎక్స్టర్నల్ అయితే M10 10 mm డయామీటర్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి 10 అని ఇవ్వాలి. Z0 నుంచి అండి రెఫరెన్స్ పాయింట్ Z మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, సపోజ్ మనకి ఇక్కడ 1.0 స్టార్ట్ చేయాలి, అది మనం ఇక్కడ ఇవ్వాలి. లేదంటే 0.0 కూడా ఇవ్వచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి Z1 అంటే ఏంటి, మనకి ఎంత దాకా మనకి థ్రెడ్ లెంత్ ఇచ్చారు అది మనం ఇక్కడ ఇవ్వాలి. ఎంత ఇచ్చారు మనకి 10 mm మైనస్ 10 mm ఇవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి LW మీన్స్ ఏంటిది, LW అంటే అడ్వాన్స్ థ్రెడ్. ఎక్కడ మనకి 1.0 కూడా అయ్యొచ్చు, ఈ 0.0 అయ్యొచ్చు. ఇక్కడ సపోజ్ 1 mm మనకి ఇస్తారో అప్పుడు ఎక్కడ కూడా 1 mm ఇస్తారో అప్పుడు మనకి ఏంటంటే 2 mm మనకి అడ్వాన్స్ మనకి థ్రెడ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి LR మీన్స్ ఏంటిది, ఇక్కడ దీనిలో మనకి రన్అవుట్, LR అంటే రన్అవుట్ అంటాం. దానికి ఎక్కడ మనకి యాంగిల్లో మనకి రన్అవుట్ ఉన్నాయి, కానీ మనకి ఇక్కడ లెంత్ మనకి ఏమి ఇవ్వలేదు. అప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే 0.0 ఇవ్వాలి. అప్పుడేమవుతుంది 10 mm దాకానే మనకి స్ట్రేట్ వస్తుంది. లేదనుకోండి సపోజ్ ఎక్కడ మనకి యాంగిల్ ఇస్తారో అప్పుడు మనకి ఆ లెంత్ ఇచ్చేస్తే మనకి ఎక్కడ థ్రెడ్ వచ్చి ఎక్కడ మనకి యాంగిల్ వస్తుంది. మనకి ఎంత దాకా థ్రెడ్ వస్తుంది, ఎంత దాకా మనకి స్ట్రేట్ వచ్చి ఆర్ మీటర్ యాంగిల్ వస్తుంది. ఎంత మనకి ఇస్తారో అంత మనకి వచ్చేస్తుంది. లేదనుకో 0.0 మనకి ఇస్తే సరిపోతుంది. H1 అంటే హైట్. ఎక్కడ మనకి పిచ్ మనకి ఎంత ఇస్తారో మన ఎక్కడ పిచ్ మారితే ఈ హైట్ మారిపోద్ది. లేదంటే మనకి ఏమైనా డెప్త్ మెయింటైన్ చేయడానికి ఇచ్చారో అది మనం ఇక్కడ మార్చుకోవచ్చు. ఓకే, తర్వాత ఆల్ఫా మీన్స్ ఏంటి, ఆల్ఫా మీన్స్ మనకి 2 బాక్స్ ఉంటుంది. ఇక్కడ మనకి 2 సింబల్స్ ఉంటుంది. ఓకే, ఈ ఆల్ఫాలో మనం యూజ్ చేయడానికి అంటే సపోజ్ మనకి ఎక్కువ థ్రెడ్ ఉన్నాయి, మన పిచ్ మనకి ఎక్కువ ఉన్నాయి. సపోజ్ మనకి 1.5 పిచ్ ఉన్నాయి, అది మన ఆ ఇన్సర్ట్ మనకి ఎన్ని కర్వ్స్ లో మనకి తీస్తున్నాం అది మనం లోడ్ పడకుండా మనకి చేయాలి. లోడ్ పడకుండా చేయాలంటే మనకి ఇక్కడ 30 డిగ్రీ అని మనం క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి 30 డిగ్రీ అని ఇవ్వాలి. 30.0 ఇస్తే అలాంటి 30 డిగ్రీ మనకి తీసుకుంటుంది. ఇక్కడ మనకి ఈ డబుల్ సింబల్స్ ఉంటాయా అది మనం క్లిక్ చేయాలి. అంటే ఎక్కడెక్కడ మనకి అపోజిట్ కట్ అయ్యి మనకి వస్తుంది. అప్పుడు ఇన్సైడ్ కి లోడ్ పడదు. సపోజ్ మనకి 1.5 సేమ్ అదే 1.5 లో మనకి ఈ ఇక్కడ మనకి 0.0 పెట్టేసి కూడా ఇది మనకి వేయచ్చు. కానీ ఏంటంటే లోడ్ పడుతుంది. ఆ లోడ్ పట్టి మనకి ఎక్కడ మనకి 30 డిగ్రీ ఇస్తాం. సపోజ్ మనకి ఇన్సైడ్ ఏమైనా మార్చారు అది మనం ఇక్కడ 0.0 పెట్టేసి ఇది మనం సిలెక్ట్ చేయవచ్చు. అదేనా మనకి వస్తుంది. కానీ ఏంటంటే లోడ్ తగ్గడానికి మనకి ఈ 30 డిగ్రీ మనం పెడతాం. 30 డిగ్రీ ఇక్కడ సపోజ్ మనకి ఇక్కడ 30 పెట్టారు అప్పుడు మనకి ఈ డబుల్ సింబల్ మనకి ఉన్నాయా అది మనం క్లిక్ చేయాలి. లేదనుకోని సింగిల్ గా మనకి క్లిక్ చేసుకోవాలి. అక్కడ 0.0 ఇవ్వాలి. ఓకే, డిఐ మీన్స్ ఏంటి, ఈ ఆటోమేటిక్ మనకి క్రియేట్ అవుతుంది. అది కూడా మనకి ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది. ఓకే, యూ మీన్స్ ఏంటి, ఫినిషింగ్ అలౌసెన్స్. ఎక్కడ మనకి 0.01 పెడతాం. 0 పెడితే మనకి ఫినిషింగ్ లో మనకి 0 స్టాక్ ఉంటుంది. ఓకే, ఎన్ఎన్ ఏంటి, రఫింగ్ కట్. మనకి ఈ 1.5 M10 × 1.5 ఎన్నిసార్లు పోతేనే మనకి థ్రెడ్ కంప్లీట్ అవుతుంది. ఎక్కడ మనం సపోజ్ 40 కట్స్ పెట్టాం అప్పుడు ఏమవుతుందంటే 40 టైమ్స్ మనకి వస్తుంది. 40 టైమ్స్ మనకి రన్ అవుతుంది. మనకి సేమ్ ఎట్లా 40 టైమ్స్ వస్తుంది. కంటిన్యూగా 40 టైమ్స్ మనకి వస్తుంది. ఓకే, తర్వాత వచ్చేసి బిఆర్ మీన్స్ ఏంటిది, పైకి రావాలంటే ఇప్పుడు థ్రెడ్ వచ్చిన తర్వాత పైకి వచ్చి మనకి బయట రావడానికి మనకి ఇక్కడ 1.0 ఈ 2.0 ఈ 3.0 అది మనం వేయచ్చు. లేదనుకో సపోజ్ మనకి 0.0 ఇస్తారో ఆటోమేటిక్ అది పీచ్ పెట్టి మనకి ఆటోమేటిక్ మనకి
విఆర్ మనకి వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది, సెప్ట్కి వెళ్ళిపోయి మనకి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, దీన్ని మనం ఇస్తేనే అవుతుంది, లేదా అనుకో కూడా మనకి అవుతుంది. ఓకే, మల్టిపుల్ ఏంటి, ఎస్ ఉంటుంది ఆర్ నో ఉంటుంది. మనకి మల్టిపుల్ అంటే ఏంటి, మనం ఒక సింగిల్ థ్రెడ్ వేస్తున్నానికి డబల్ స్టార్ట్ కి 3 స్టార్ట్ కి 4 స్టార్ట్ మన థ్రెడ్ ఉంటుంది. దానిలో మనకి సపోజ్ ఇప్పుడు ఏంటంటే మనకి ఓన్లీ ఒకటే థ్రెడ్ ఉంటుంది, దానిలో డబల్ స్టార్ట్ లేదు, 3 స్టార్ట్ లేదు, మనకి సింగిల్ స్టార్ట్ థ్రెడ్ మనకి ఉన్నాయి. అప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే నోస్ మనకి సిలెక్ట్ చేయాలి, నో మనం సిలెక్ట్ చేయాలి. నో సిలెక్ట్ చేసిన తర్వాత మనకి ఆ సైకిల్ మనకి యాక్సెప్ట్ చేసుకోవాలి. లేదనుకో సపోజ్ మనకి డబల్ స్టార్ట్ థ్రెడ్ ఉన్నాయి, M10 into 1.5 2 స్టార్ట్ ఉన్నాయి. 2 స్టార్ట్ ఇస్తే మనకి ఇక్కడ పిచ్ మనకి డబల్ అయిపోతుంది, అండ్ డెప్త్ మాత్రం అది సేమ్ ఉంటుంది. ఈ డెప్త్ మనకి ఉంటుంది, ఇక్కడ మనకి పిచ్ డబల్ అయిపోతుంది. ఇక్కడ మనకి యూఎస్ చేయాలి, అప్పుడు ఇక్కడ మనకి ఎన్ అని వస్తుంది. 2 స్టార్టా, ఈ 3 స్టార్టా, ఈ 4 స్టార్టా ఇక్కడ మనకి ఇవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, లేదనుకోని మల్టిపుల్ లో మనకి నో అని పెట్టచ్చు. పెట్టిన తర్వాత ఇప్పుడు వర్టికల్ సబ్ కీలో మనకి 8 నెంబర్ సబ్ కీ మనం క్లిక్ చేయాలి. ఏంటి, అసెట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని మనం క్లిక్ చేస్తాం. ఇప్పుడు మనం దాన్ని క్లిక్ చేస్తారు, అప్పుడు మనకి ఈ సైకిల్స్ మొత్తం ఇక్కడికి మనకి వచ్చేస్తుంది. ఏంటి, సైకిల్ 99, 10.0, 1.0, -10, 1 mm, 0.0, 1.33, 30 డిగ్రీ. ఇది మనకి షార్ట్ కట్ లో కొన్ని మనకి ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ మొత్తం ఫిల్ చేస్తేనే ఇక్కడ మనకి షార్ట్ కట్ లో మనకి వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ సైకిల్ వచ్చేస్తే మనకి ఆటోమేటిక్ మనకి ఈ సైకిల్ మనకి రన్ అవుతుంది. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ మనకి ఏం చేయాలి, హోమ్ పొజిషన్ పోవాలి, కూలర్ బంద్ చేయాలి, ఆర్పిఎం బంద్ చేయాలి, హోమ్ పొజిషన్ పోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు G0, J10 और M09 ఏంటంటే J10 కి మనం సెప్టిక్ వస్తాం, ఆర్ కూలర్ మనకి క్లోజ్ చేస్తాం. తర్వాత M05 స్పిండల్ స్టాప్ చేస్తారు. తర్వాత G75, X0, Z0 और M30. G75, X0 and Z0 హోమ్ పొజిషన్ और M30. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ లో మనకి పోతేనే మనకి ఈ M10 into 1.5 థ్రెడ్ మనకి చేయడానికి అవుతుంది. ఈ సైకిల్ ఎవరికైనా డౌట్ ఉంది నాకు కామెంట్ చేసి అడగండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్లకి షేర్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడడానికి ధన్యవాదాలు.